తమిళనాడు దివంగత సీఎం నటి జయలలిత అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెను తమిళనాడు ప్రజలు ఆదరించారు. ఎంతో మంది అమ్మ అని పిలుచుకునేవారు. కానీ ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నారన్న కేసులో జయలలిత దోషిగా తేలారు. దాంతో రాజకీయ విమర్శలు, అనేక కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అనారోగ్యం కారణంగా 2016లో కన్నుమూశారు జయలలిత. ఆమె మరణం తర్వాత ఎన్నో ఆస్తుల వివరాలు, బ్యాంకు బ్యాలెన్స్ గురించి తమిళనాడులోనే కాదు జాతీయ వ్యాప్తంగా చర్చ జరిగింది. తాజాగా బెంగళూరు సీబీఐ కోర్టు జయలలిత ఆస్తులకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె ఆస్తులన్నింటినీ తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తులను తమిళనాడు ప్రభుత్వం 10 ఏళ్ల క్రితమే స్వాధీనం చేసుకుంది. అయితే అప్పుడు ఆ ఆస్తుల విలువలో 913 కోట్లుగా ఉంది. కానీ ఆ ఆస్తులు మొత్తం తమకే చెందుతాయంటూ జయలలిత వారసులుగా చెబుతున్న జె దీపక్, జె దీపలు అనేక ప్రయత్నాలు చేశారు. ఇటీవలి వాటిని తమకే అప్పగించాలంటూ కర్ణాటక హైకోర్టును కూడా ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం వారు వేసిన పిటిషన్ను కొట్టేసింది. అలాగే ఈ ఆస్తులు మొత్తం తమిళనాడు ప్రభుత్వానికే చెందుతాయని ప్రకటించింది. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో జయలలితకు చెందిన పూర్తి ఆస్తులను సర్కారుకు అప్పగించాలని బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. అయితే జయలలితకు సంబంధించిన ఆస్తుల్లో 1562 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు, 27 కిలోల బంగారు ఆభరణాలు, 10,000కు పైగా పట్టుచీరలు, 750కి పైగా చెప్పుల జతలు, గడియారాలు, ఇతర వస్తువులు, ఆభరణాలు కూడా ఉన్నాయి. వీటి పూర్తి విలువ గతంలో 913 కోట్ల రూపాయలు మాత్రమే కాగా ఇప్పుడు వీటి విలువ 3 రెట్లకు పైగా పెరిగిపోయింది. ఈ ఆస్తుల మార్కెట్ విలువ ప్రస్తుతం 4,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న ఆస్తులన్నీ ఇప్పుడు సర్కారు చేతుల్లోకి వెళ్లబోతున్నాయి.